నేనిచ్చిన మట్టి గాజులు వేసుకోలేదే. అమ్మయ్యా, మట్టి గాజులు వేసుకోలేదు. నా హారం కూడా వేసుకోలేదే. విరాట్, డైలాగు. దేవి, నీ నిర్ణయం తెలుపడానికి మేమిచ్చిన గడువు పూర్తయినది. ఇకనైనా మీ హృదయపు తలుపులు తెరిచి నా ప్రేమకు ఆహ్వానం పలుకుతారని ఆశిస్తున్నాను. యువరాజా, ధన కనక వస్తు వాహన చతురంగ బలాలతో కూడిన మీ మహా సామ్రాజ్యం ఎక్కడా? పరదాస్య శృంఖలాలు తెంచుకోలేక ఆంగ్లేయుల ఆధీనంలో చేరిన మా సామంత రాజ్యం ఎక్కడా? ఈ అంతరాలు నా ఆంతర్యంలో అంతర్యుద్ధం సృష్టిస్తుంటే ఏమని చెప్పను యువరాజా? యువరాణి, నా మీద నీకు ప్రేమ ఉందని ఒక్క మాట చెప్పు చాలు. కోటలు బీటలు బారిన, రాజశాసనాలు కాళ్ళకి బంధనాలు వేసినా లెక్క చేయక మిమ్ము వరించి తీరుతాను. యువరాజా, నేనే. మరి నీకేం తెలీదంటావేందిరా? ఎవరి చెవుల్లో పువ్వులు పెడుతున్నావు? ఇన్స్పెక్టర్, హోల్డ్ యువర్ టంగ్. కావాలంటే నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. రెడ్ హ్యాండెడ్గా దొరికినాక కమిషనర్ వచ్చి ఏం చేస్తాడు? కానిస్టేబుల్స్, పీనుగుని పోస్ట్ మార్టంకి పంపించుండ్రి. అలాగే మేడం. నిజంగా అతని హత్య కావాలని చేయలేదు ఇన్స్పెక్టర్. సారీ అమ్మగారు, గయన్ని కోర్టులో తేల్చుకోండ్రి. అందరి ముందల్నే కాల్చిండు కదా, ఈ పోరని ఉత్తపుణ్యానికి చంపిండు కదా. అరెస్ట్ చేయనీకి గీ సాక్ష్యం చాలు మాకు. కానిస్టేబుల్, సుబ్బు, 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 నాయనా, సుబ్బు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎక్కడికి లాక్కెళ్తున్నావు? ఏంటే వదులు. ఏంటిది గ్రాని? విరాట్ నందికి ఇరికించావు? నేనా? మధ్యలో నేనేం చేశానే నందిక? నువ్వు చెప్పించకపోతే ఆ చరణ్ గాడు వచ్చి అబద్ధం ఎందుకు చెప్తాడు? చరణ్ ని గన్ను మార్చమని విరాట్ అడగడం ఏంటి? నాటకంలో కావాలని విరాట్ సార్ సుబ్బుని చంపడానికి ప్లాన్ చేయడం ఏంటి? అయినా అదంతా నాకేం తెలుసే. అసలు ఆ సుబ్బుగాడు మన టార్గెట్ కానే కాదు. భూమి ట్రిగ్గర్ నొక్కేదాకా విరాట్ ఆగితేనే కదా గబుక్కని లాగేసుకున్నాడు. అది నా తప్ప? నేను భూమి చేస్తుందంటేనే ఈ ప్లాన్ ఒప్పుకున్నాను. సడన్ గా మర్డర్ కేసులో విరాట్ సార్ని ఇరికించేస్తామని అనుకోలేదు. ఒకవేళ విరాట్ సుబ్బుని కాల్చినా లేదా భూమిని కాల్చినా అది కావాలని చేయలేదు అనుకునేవాళ్ళు. అనవసరంగా చరణ్ గాడు వచ్చి అంతా విరాట్ మీదకి తోసేశాడు. అసలు పోలీసులకు ఎవరు ఫోన్ చేశారు? నువ్వేనా? నేను కాదే, బహుశా ప్రిన్సిపల్ గాడే చేసుంటాడు. లేదు, నాయనమ్మ పర్మిషన్ లేకుండా ప్రిన్సిపల్ పోలీసుల్ని పిలవడు. నువ్వే పిలుచుంటావు. అబ్బబ్బబ్బబ్బా, వదిలేవే. అసలే ప్లాన్ ఫెయిల్ అయ్యి నేను ఏడుస్తుంటే
మధ్యలో నీ సోద ఒకటి నాకు. మనం ఎంత పగడ్బందీగా ప్లాన్ వేసినా ఆ భూమి చావలేదే. మధ్యలో ఏరి పారేసి ఆ కరివేపాకు చచ్చాడు. చిచి చిచి, మధ్యలో ఇదొకటి దరిద్రవాణి. బా దురద పెట్టేస్తుంది ఈ గడ్డ ఒకటి మధ్యలో. ఇదిగో గ్రాని, ఇక నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళు. నువ్వు దొరికిపోతే నేను ఇరుక్కుంటాను. వెళ్ళు వెళ్ళు. ఓ ఏం కర్మే నాకు, పద. చి. విరాట్ ప్లీజ్ ప్లీజ్ ఇన్స్పెక్టర్, తన్ని అరెస్ట్ చేయొద్దు. ప్లీజ్ లీవ్ హిమ్. ఇన్స్పెక్టర్ విరాట్, విరాట్, ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. ప్లీజ్. డాడీ, డాడీ, మావయ్య, మావయ్య, డాడీ, మావయ్య, డాడీ, మావయ్య. ప్రిన్సిపల్ గారు, అర్జెంటుగా అంబులెన్స్ కి ఫోన్ చేయండి. నా ప్రేమను భూమి యాక్సెప్ట్ చేస్తే ఈ ముత్యాల హారం వేసుకొని యాక్ట్ చేస్తుంది. ఎక్కడ తగలనిందో ఈ గడ్డం మాయదారిది. చి. అమ్మో అమ్మో అమ్మో, కొంపలు అంటుకుంటాయి. ఎక్కడ